హలో గైస్, మరి చూసుకుంటే నాగబంధం సినిమా రివ్యూ ఎలా ఉంది ఏంటి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ముందు నెగిటివ్స్ చెప్పేస్తాను గైస్, ఎందుకంటే మీకు తెలుస్తుంది, మీరు తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఇది ఒక అన్నోన్ ఫిలిం అని ఎందుకు అంటున్నానంటే, ఇది తెలుగు సినిమానా, తమిళ, కన్నడనా, లేకపోతే హిందీయా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సినిమా ఎవ్వరికీ తెలియదు. ఆ హీరో పేరు కూడా నాకు తెలియదు, అసలు ఆ హీరో ఫేస్ నేను ఇప్పుడు చూడాల. పోనీ డెబ్యూట్ యాక్టర్ అనుకుందాం, పోనీ పలానా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అనేది ఉండాలి కదా. సో కనీసం నాకైతే ఆ హీరో ఎవరో కూడా తెలియదు. అంటే అలా చేస్తారు సినిమాని. నాగబంధం అని ఒక తెలుగు టైటిల్ పెట్టారు, ఓకే, కానీ అసలు ప్రాపర్ ఆ ప్లాట్ఫామ్ ఉండాలి కదా, ఎక్కడి నుంచి వస్తుందని మనకు తెలియాలి కదా. అక్కడే ఫస్ట్ మైనస్ అయితే పడిందనమాట. రెండోది చూసుకోవాలి అంటే స్టోరీ కొంచెం ల్యాగ్గా ఉంది. ఎందుకంటే 3 గంటల సినిమాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇద్దరు పర్సన్స్ నిల్చొని మాట్లాడుకుంటున్నారో, లేకపోతే ఏదో ఒకటి అలాంటిగా మనం బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో ఇలా డిస్కషన్, కమ్యూనికేషన్ ఇదే ఎక్కువ మన సినిమాలో చూపిస్తారు. బట్ అగైన్ ఆ స్టోరీ అలా గడుస్తున్న కొద్దీ మనకి ఏంటంటే కొంచెం బోర్ కూడా ఫీల్ అవుతాం. కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. నా ఒపీనియన్ ఏమనిపించింది అంటే, ఇది సినిమాలా కాకుండా సీరియల్ లాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేసి ఉంటే ఇంకా అదిరిపోయేది అనేది నా ఒపీనియన్. సో అగైన్ ఇలాంటి స్టోరీ లైన్స్ మనం ఇంతకు ముందు కూడా చూసాము. అంటే సినిమా మొత్తానికి ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఏదో ఒక పర్టికులర్ వస్తువు ఉంటుంది. సో దానికోసం ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఆ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంజీ అనే సినిమా చూడండి, లేకపోతే మొన్న గోపిచంద్ వచ్చింది సాహసం అని చూడండి, కార్తికేయ 2 అని చూడండి. సో ఇట్లాంటి సినిమాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక్క ఎలిమెంట్ ఉంటుంది అంతే. ఆ వస్తువు ఏదైతే ఉంటుందో దానికోసం ప్రతి క్యారెక్టర్ ట్రై చేస్తుంది. సో ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇందులో కూడా బ్రహ్మకమలం అని ఒక వస్తువు ఉంటుంది అనమాట. సో దానికోసమే అన్ని క్యారెక్టర్లు ట్రై చేస్తాయి. సో అది ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది మనకి. సో అదే పాయింట్ మనకి స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది. ఎందుకంటే ఒక 30 నిమిషాల్లోనే మనం వరల్డ్లోకి వెళ్ళిపోతాం, స్టోరీలోకి వెళ్ళిపోతాం. సో క్లైమాక్స్ ఏ పాయింట్ కోసం వెళ్తుంది అని చెప్పి మనం ముందుగానే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఎలాగైనా సరే క్లైమాక్స్లో తెచ్చుకుంటారు, క్లైమాక్స్లో ఎలాగైనా వస్తుంది అని ముందే మనకు అర్థమైపోద్ది. సో అది కొంచెం ఎక్స్పెక్టెడ్ కాబట్టి మరి తెలిసిన ఒక ట్విస్ట్ని అంతకాలం ఒక 2 గంటల పాటు అలా హోల్డ్ చేసి చూడడం అనేది కొంచెం బోర్ ఫీల్ అవుతాం అని నా ఒపీనియన్. సో ఓవరాల్గా చూసుకుంటే నెగిటివ్స్ ఇవే. బట్ పాజిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే యాక్చువల్లీ ఈ ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా వర్స్ట్ హిస్టరీ ఉంది. సో ఈయన ఇంతకుముందు ఒక ఫిలిం అయితే చేశాడు, డెవిల్ అని చెప్పి. బట్ ఆ ఫిలింకి ప్రొడ్యూసర్ అనమాట. సో ఇట్లాగే ఇంకో కొత్త కుర్ర డైరెక్టర్ కళ్యాణ్ రామ్, మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరో. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ కొత్త కుర్రాడు ఎవరైతే ఉన్నాడో సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మిగిలిన సగం మొత్తం కూడా మన అభిషేక్ నామా ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో సినిమా ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆ డెవిల్ అనే సినిమా కంప్లీట్ డిజాస్టర్ అనమాట. సో అలాంటి ఒక కళాఖండం తర్వాత వస్తున్న సినిమా ఈ నాగబంధం. సో పర్వాలేదు, ఆయనకు తెలిసిన నాలెడ్జ్తో ఆయన కొంచెం రీసెర్చ్ చేసి సో ఆయన ఒక ట్రై అయితే ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ జెన్యూన్ అటెంప్ట్ అని చెప్తాను నేను. సో ఒకవేళ కానీ ఖచ్చితంగా అదే చెప్తున్నాను మళ్ళీ, ఫ్యాంటసీ ఫిలిమ్స్ మాకు ఇష్టం, లేకపోతే మైథలాజికల్ ఫిలిమ్స్ మాకు ఇష్టం. సో ఇట్లాగా ఈ మధ్యన ట్రెండ్ కదా, సో దేవుడి ఫోటో పెట్టి, లేకపోతే దేవుడి ఆ పేరు పెట్టి, లేకపోతే ఎట్లా ఏదో ఒకలాగా ఒక ఎలివేషన్స్ పెట్టించుకొని సో అట్లాగే ఏమైనా పెడితే మీకు ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఇలాంటివి చాలా ఉంటాయి సినిమాలో. అన్నింటికీ మించి విజువల్స్, ఆ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా ఒకసారైనా చెయ్యాలని చెప్తాను నేను. సో విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్గా అనిపించింది. ప్రతిదీ కూడా ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది గైస్. సో విజువల్స్ మనం ఎన్నిసార్లు చూడొచ్చు అనిపిస్తుంది. సో సేమ్ ఇలాంటి ఫిలిమ్స్లో మనకు పునర్జన్మ కాన్సెప్ట్ అనేది చాలా కామన్. ఇందులో కూడా పునర్జన్మ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రీవియస్ లైఫ్లో ఏంటి కనెక్షన్స్, ప్రజెంట్కి ఏంటి కనెక్షన్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. సో అన్నింటికీ మించి ఈ రోజు దాకా మనకి ఆ నాగసాధువుల ఆ క్యారెక్టర్ అగైన్ ఏదైతే ఉంటుందో అంత ఫుల్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే దాన్ని ఫుల్గా చూపించడం జరిగింది, విచ్ ఈస్ గుడ్ థింగ్. సో అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎట్లా ఉంటారు, వాళ్ళ కనెక్షన్స్ ఏంటి, అసలు భూమి మీద వాళ్ళకి పని ఏంటి, సో ఇట్లాంటి చాలా కొన్ని కొత్త కాన్సెప్ట్లు అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చెప్తున్నాను కదా, నెగిటివ్స్ ఒక 30% ఉంటే బాగుంది. 70% ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే బాగుంది. కాకపోతే మనకేంటంటే చాలాసార్లు చూసేసినట్టు అనిపిస్తుంది, లేకపోతే ఈ సీన్లన్నీ ప్రీవియస్ ఎక్కడో విన్నట్టు, చూసినట్టు, తెలిసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అదొకటే మైనస్. బట్ రిమైనింగ్ అంతా కూడా ఫెంటాస్టిక్. ఒక విజువల్స్ పరంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. బట్ నాకైతే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సో యావరేజ్ అనిపించింది నాకైతే పర్సనల్గా. మరి మీరు వెళ్ళండి, మీకు నచ్చొచ్చు. సో అది విషయం.